ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యులకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతినగు యెహోవాను నేను కన్నులారా చూచితననుకుంటుని. అప్పుడు ఆ శరాపులలో నొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయిననెను. అప్పుడు నేను ఎవరిని పంపెదను? మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. దేవుడు ఈ వాక్య భాగాన్ని ఈ దినం మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు తండ్రి, గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు. దేవా వాక్యం నీది, ప్రజలు నీవారు తండ్రి. సహాయం చేయండి. నిలబడినటువంటి నేను ఒట్టివాడిని దేవా, బలహీనుడును. ప్రభువా నాయన తండ్రి నన్ను కడిగి పవిత్రపరిచి దేవా నాయన తండ్రి సంఘ క్షేమాభివృద్ధి కోసం నన్ను వాడుకోమన్నట్టును కృప చూపించండి. సమయోచితమైనటువంటి జ్ఞానం చేత నడిపించండి దేవా. ప్రతి ఒక్కరికి నాయన ప్రభు ఆశీర్వాదకరంగా ఈ సమయం ఉంచమని, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తును వాళ్ళు అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 6వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో చూస్తే, రాజు అయినటువంటి ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం. సో హిస్టారికల్గా మనం ఏదైనా సరే ఒక పాసేజ్ కానీ ఒక బుక్ కానీ స్టడీ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ మనం చూసినప్పుడే మనకి అధ్యాయం అర్థమవుతుంది. సో రాజు అయినటువంటి ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం, రాజు మరణించాడు. సో ఎవరు చనిపోయారు అక్కడ? ఉజ్జియా చనిపోయాడు. కానీ చనిపోవడానికి గల కారణం ఏంటి, లేకపోతే అక్కడ చనిపోయినప్పుడు జరిగిన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనం అర్థం చేసుకున్నప్పుడు చూడండి ఒకసారి. ఈ బ్యాక్గ్రౌండ్ మనకి యెషయా గ్రంథంలో 4వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 5వ అధ్యాయం యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో మొదటి నుంచి నేను చదువుతాను చూడండి. నా ప్రియుని గురించి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడేదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యోధావారులారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయం తీర్చవలనని మిమ్ము వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యం మీకు తెలియజెప్పేదాన్ని. సో ద్రాక్ష తోట అంటున్నాడు. ఇది ఎవరి గురించి చెప్పబడింది? ద్రాక్ష తోట అంటే నిజంగా ద్రాక్ష తోటని కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏమన్నాడు? నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. సో మీరు తీగలు అంటూ వచ్చాడు. నాలో ఫలింపని ప్రతి తీగ అంటే దాన్ని పోలిస్తూ దేవుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్ వివరిస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి యోధా ప్రజలకి దేవుడు చెప్పాడు. అక్కడ చెప్పినప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, వారిని ఎట్టి రీతిగా దేవుడు కాపాడుతూ వచ్చాడో, లేకపోతే ఇశ్రాయేలీ ప్రజల్ని దేవుడు ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన తర్వాత కనాన్లో ప్రవేశపెట్టిన తర్వాత వారి నిమిత్తం దేవుడు ఎన్ని బాగోగులు తీసుకున్నాడో దేంతో పోల్చి చెప్తున్నాడంటే ద్రాక్ష తోట విషయంలో చెప్తున్నట్టుగా ఉంది. ఏమన్నాడు ఆయన? దాన్ని బాగుగా త్రవ్వి, 2వ వచనం 5:2, రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను. సో కనానులో ప్రవేశించడానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి విషయంలో దేవుడు విజయాన్ని అనుగ్రహించిన తర్వాత, వారి పాలుతేన్లు ప్రవహించే దాంట్లో దేవుడు ప్రవేశపెట్టిన తర్వాత వారిని ఎంత జాగ్రత్తగా దేవుడు అక్కడ వరకు నడిపించాడో మనకి హిస్టరీ అంతా తెలుసు. 40 సంవత్సరాలు దేవుడు ఏం చేస్తూ వచ్చాడు, ఎలా కాపాడుతూ వచ్చాడు, ఎలాగ మన్నా కురిపిస్తూ వచ్చాడు, ఎలాగ బండ నుంచి నీళ్ళు ఇస్తూ వచ్చాడు, ఎలాగ ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తూ వచ్చాడు, లేకపోతే పూరేళ్ళని ఎలా కురిపిస్తూ వచ్చాడు, చాలా బాగా మనకు తెలుసు.
వారి బట్టలు మాసిపోకుండా ఉండడం కానీ, చెప్పులు అరిగిపోకుండా ఉండడం కానీ, కాళ్ళు వాయకుండా ఉండడం కానీ, పగల మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం కూడా, ఇదంతా దేవుడు ఇక్కడ కేర్నెస్ని ఎలా తెలియజేస్తున్నాడంటే, ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తెగలను నాటించను, దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాను, ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచి చూడాను కానీ అది కారు ద్రాక్షలు కాసాను. అంటే దేవుడు ఏమి ఆశించాడంటే, ఆ ప్రజల్ని ఎన్నో ఇబ్బందుల నుంచి తొలగించి శ్రేష్టమైన ప్లేస్లో పెట్టి, దేవుడు ఆయన కోరుకున్న రీతిలో పరిశుద్ధంగా జీవించేటట్లుగా దేవుడిని ఆనందింపజేసేటువంటి వారికి ఉంటారేమని చెప్పేసి దేవుడు ఏం చేస్తున్నాడంటే, వారి నుంచి అది ఎక్స్పెక్ట్ చేశాడు దేవుడు. ఇప్పుడు ఒక పాదు పెట్టామండి, మనం బీరపాదు, బీరకాయల్ని ఆశించే కదా మనం పెడతాం. ఒక మామిడి చెట్టుని వేస్తాం, దానికి ఎరువు వేస్తున్నాం, లేకపోతే దాని చుట్టూ త్రవ్వుతున్నాం, వాటర్ వేస్తున్నాం, అంటే దేన్ని బట్టి? దాని నుంచి మ్యాంగోస్ తీసుకోవడానికి. అలాగే ఒక పూల మొక్కను ఎవరైనా పెట్టారంటే దాని నుంచి పువ్వుల్ని ఎక్స్పెక్ట్ చేస్తారు యజమాని. అలాగే దేవుడు వారిని తీసుకుని అంత శ్రేష్టమైనటువంటి ప్లేస్లో పెట్టిన తర్వాత కూడా వారు ఏంటంటే కారు ద్రాక్షలు కాచారంటే ఏంటంటే నిబంధనను ఉల్లంఘిస్తూ వచ్చారు. వాళ్ళు ఏదైతే దేవుడు నిబంధన చేస్తూ వచ్చాడో ఆ నిబంధనను ఏం చేస్తూ వచ్చారంటే వారు బ్రేక్ చేస్తూ వచ్చారు. దేవుడు చెప్పినట్టు నడుచుకోలేదు వారు. కాబట్టి వారు ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చారు, దేవుని ఆజ్ఞలు విడిచిపెడుతూ వచ్చారు. దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయకుండా వారు ఏం చేస్తూ వచ్చారంటే దేవునికి వ్యతిరేకంగా వారు జీవిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వీరందరినీ కూడా యోధా ప్రజల్ని బబులోని చెరకి అప్పగిస్తూ వచ్చాడు. దేనికి అప్పచెప్తూ వచ్చాడు? బబులోని చెరకు అప్పచెప్పాడు. బబులోని చెరకి వెళ్ళక ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇలా ఉంటున్నప్పుడు 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే యెషయాకి ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం ఇచ్చినటువంటి సందర్భం ఎటువంటిదంటే రాజు అయిన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం. ఈ రాజు అయినటువంటి ఉజ్జియా ఏం చేశాడు అని మనం చూస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథానికి రండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయం. చూస్తున్నారు అందరూ వాక్యాన్ని? 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనం చూడండి. అతడు తన తండ్రి అయిన అమజ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించిన. ఎవరు? ఉజ్జియా. తర్వాత మీరు చూడండి 5వ వచనం చూడండి. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను. అంటే అతడు దేవుని ఆశ్రయించుకోలది దేవుడు ఏం చేస్తున్నాడు? వర్ధిల్ల చేస్తున్నాడు, హెచ్చిస్తున్నాడు, గణపరుస్తున్నాడు, దీవిస్తున్నాడు. ఇది చూస్తూ ఉన్నాడు. అంటే యథార్థంగా దేవుని యందు నడుచుకుంటూ ఉన్నాడు. దేవుడు ఏం చేస్తాడంటే దేవుని ఆశ్రయించినంత కాలం కూడా దేవుడు అతన్ని వర్ధిల్ల చేస్తున్నాడు. ఇవి మంచి లక్షణాలు. ఇంకా చూడండి 7వ వచనం చూడండి. ఫిలిస్తీన్లతోనూ గోర్బయిలులో నివసించిన అరబీలతోనూ మెహునీలతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు సహాయం చేస్తున్నాడు. అంటే యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు. ఎప్పుడైతే దేవుడిని ఆశ్రయిస్తూ ఉన్నాడు దేవుడు ఏం చేస్తున్నాడంటే వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు. ఇంకేంటంటే యుద్ధాలకు వెళ్ళేటప్పుడు కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే తన సహాయాన్ని ఇస్తూ వచ్చాడు. దేవుడే సహాయాన్ని ఇస్తున్నాడు. ఎవరికంటే రాజు అయినటువంటి ఉజ్జియాకి. అయితే ఇదంతా బాగానే ఉంది. ఇదంతా బాగానే ఉన్నప్పుడు ఇదే అధ్యాయం 15వ వచనానికి వచ్చినప్పుడు ఏమైందో చూడండి. 15వ వచనం బి పార్ట్లోకి రండి. బి పార్ట్ అంటే మధ్య భాగం కిందకి. అతడు స్థిరపడి వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగిన గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించాను. అంటే ఇక్కడ ఏమని రాయబడిందంటే అతడు స్థిరపడి వరకు అతనికి ఆశ్చర్యకరమైనటువంటి సహాయం కలిగింది కనుక అతని కీర్తి దూరంగా వ్యాపించిందంట. అంటే ఒక వ్యక్తి స్థిరపడాలన్నా, ఒక వ్యక్తి హెచ్చించబడాలన్నా, వర్ధిల్ల చేయాలన్నా, తనకి ఆశ్చర్యకరమైన రీతిలో సహాయం కలగాలన్నా ఎవరి వల్ల కలుగుతుంది? అది దేవుని వల్ల మాత్రమే కలుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, మానవుల వల్ల కాదు. మీ చదువుల్లో మీకు ఆశ్చర్యకరమైన సహాయం కావాలన్నా దేవుడే. మీ ఉద్యోగాల్లో కూడా దేవుడే ఇవ్వాలి. ఆరోగ్యాలు దేవుడు ఇవ్వాలి. సంపాదించుకోవడానికి ఏ పని చేసుకోవాలన్నా సరే దేవుడే ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ఆ పరిస్థితులను కలగజేయాలి. ఇదంతా ఎలా కలుగుతుందంటే ఉజ్జియా జీవితం చూసినప్పుడు తను దేవుని ఆశ్రయించినంత కాలం కూడా ఏమవుతుంది? దేవుడు అతన్ని ఆశ్రయించడం అంటే ఏంటి? దేవా, నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, ఇది నీ చిత్తమేనా? నేను ఇలా వెళ్దాం అనుకుంటున్నాను, ఈ డైరెక్షన్లో వెళ్దాం అనుకుంటున్నాను, లేదా నేను ఇక్కడ నివసించాలనుకుంటున్నాను, నేను ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటూ ఉన్నాను, నేను ఈ వీళ్ళతో ఈ మందాలనుకుంటూ ఉన్నాం. ఇవన్నీ ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి? దేవుని యొద్దకు వెళ్ళాలి. అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి నువ్వు ఆశ్రయిస్తున్నావు, మనుషుల్ని కాదు. అందుకే మనుషులను ఆశ్రయించకంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజును ఆశ్రయించకంటే యెహోవాను ఆశ్రయించట మేలు.
సో ఈ మేలు ఎంత గొప్పదంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. రెండోది ఏంటంటే ఆయన సర్వాధికారం కలిగినటువంటి దేవుడు, సావరీనిటీ ఆఫ్ గాడ్ అని చెప్తాం. సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడు కాబట్టి, సర్వజ్ఞాని కాబట్టి, ఆయన లేని ప్లేస్ ఏది లేదు, సర్వవ్యాపి కాబట్టి నీవు నేను ఈ ప్లేస్లో ఉంటాం, దేవుడు ఎక్కడైనా ఉండగలడు అనమాట. కాబట్టి ప్రభు నేను ఈ ప్లేస్కే పరిమితం అయిపోతూ ఉంటాను, నువ్వు ప్రతి చోట ఉన్న దేవుడు కాబట్టి నిన్ను ఆశ్రయిస్తున్నాను. ఎందుకంటే ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా సరే ఆ ఇబ్బంది నువ్వు తొలగించగలవు. అర్థమవుతుందమ్మా? సో నాకున్న పరిమిత జ్ఞానాన్ని బట్టి, ఈ రోజు పొజిషన్ బట్టి నేను నిర్ణయాలు తీసుకుంటాను. కానీ నువ్వు సర్వజ్ఞానం కలిగినటువంటి దేవుడు కాబట్టి ఫ్యూచర్లో ఏం జరుగుతుంది కూడా నీకు తెలుసు. కాబట్టి నాకు కలిగినటువంటి అవసరత నీ యొద్ద తీసుకొస్తున్నాను. నువ్వేం చేయాలంటే నీ చిత్తమైతే ముందుకు నన్ను అనుమతించు, లేకపోతే లేదని అడిగినప్పుడు ఆశ్చర్యకరమైన రీతిలో ఏం చేస్తాడంటే ఉజ్జయ దేవుని ఆశ్రయించినంతకాలం దేవుడు ఏం చేశాడు, వర్ధిల్ల చేయడం. కారణం ఏంటంటే దేవుని చిత్తం తెలియజేశాడు కాబట్టి, ఫ్యూచర్లో ఏం జరగబోతుందో దేవునికి తెలుసు కాబట్టి అది సక్సెస్ అవుతూనే ఉంటుంది. కాబట్టి మనకున్నటువంటి బలాతిశయాలను బట్టి కానీ జ్ఞానాన్ని బట్టి కానీ మనం ఏదైనా కొంతవరకే చేయగలం. కానీ దేవుడు సర్వాధికారం కలిగినటువంటి దేవుడు కాబట్టి, సార్వభౌమాధికారం కలిగినటువంటి వాడు కాబట్టి, దేన్నైనా చేయటం ఆయన సమర్థుడు కాబట్టి నేను ఆశ్రయిస్తున్నాను ప్రభువా అని ఇలాగ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు స్థిరపరచుటకు సమర్థుడే. దేవుని యందు యథార్థంగా నడుచుకోవడం, దేవుడిని ఆశ్రయించడం, దేవుడు చెప్పినట్లుగా మనం విని లోబడ్డం చేయడం విషయంలో చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను స్థిరపరచడానికి ముందుగానే ఉంటాడు. సో ఇలా ఉంటున్నప్పుడు ఏం జరిగిందంటే చూడండి, 16వ వచనం డేంజరస్ వచనం, అది 15వ వచనం అంతా కూడా చాలా సాఫీగా జరిగినట్టు ఉంటుంది. అతడు స్థిరపడే వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగిన కనుక అతని కీర్తి దూరంగా వ్యాపించిన బాగానే ఉంది. 16వ వచనం అనేది కంప్లీట్ ఆపోజిట్ వర్డ్ అనమాట. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. చూసారా, పైన చూస్తే ఎంత అద్భుతంగా ఉంది. యథార్థవంతుడిగా ఉన్నాడు, దేవుడిని ఆశ్రయిస్తూ ఉన్నాడు, దేవుడు చెప్పినట్టు నడుచుకున్నాడు కాబట్టి దేవుడు తన కీర్తి అంతా కూడా దూరంగా వ్యాపించేటట్లు చేస్తూ వచ్చాడు, ఆశ్చర్యకరమైన సహాయం కలిగిస్తూ వచ్చాడు దేవుడు. అయితే తను స్థిరపడిన తర్వాత ఏమైందంట, హృదయాన్న గర్వం. నాశనానికి ముందు ఏం నడిచేది, గర్వం నడిచేది. అదిగో అక్కడ చూడండి, సామెత గ్రంథం 16:18 రాసుకోవడమే, చదవట్ల. సో నాశనానికి ముందు ఏం నడిచిందంటే గర్వం నడిచింది. నాకేంటి, నాకంటే గొప్పోడు లేడు, మాకేం తక్కువ అనుకున్నావా, నీ పతనానికి ముందు స్టెప్ అక్కడే స్టార్ట్ అయిపోయింది. మీరు బైబిల్ అంతా చూడండి, ఎవరు కూడా అలా గర్వించినాడు దేవుడు విడిచిపెట్టల, అపవాదుని విడిచిపెట్టలేదు, నబుకద్నెజరుని విడిచిపెట్టలేదు, ఎవరిని విడిచిపెట్టలేదు దేవుడు. కాబట్టి గర్వం ఈ ఉజ్జయకు వచ్చింది. ఈ ఉజ్జయకు వచ్చిన తర్వాత ఏమయ్యాడంటే 18వ వచనం చూడండి, వారు రాజైన ఉజ్జయను ఎదిరించి, ఉజ్జయ యెహోవాకు ధూపం వేయుటకే ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారిని యాజకుల పనియే గాని నీ పని కాదు, పరిశుద్ధ స్థలం నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహం చేసి ఉన్నావని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారు 80 మంది యాజకులు చెప్పినా సరే అతను వినలేదు. ప్రధానులు చెప్పారు, యాజకులు చెప్పారు, 80 మంది అడ్డుపడుతున్నారు. ఎందుకంటే యెహోవా సన్నిధిలో ధూపం వేయడానికి వెళ్ళిపోతున్నాడంటే తాను స్థిరపడిపోతూ వచ్చాడు, ఏది చేసినా సక్సెస్ అవుతూ వచ్చింది. తన కీర్తి అంతా దూరం వ్యాపించిన తర్వాత నేను చేసేదానికి దేనికి అడ్డులేదు అనుకున్నాడు. అంతే, నేను ఏది చేసినా చెల్లిద్ది, నా మాటే గెలవాలి. అంటే యాజకుల పని ఏంటంటే దేవునికి ధూపం వేయడం, అది కూడా లేవి సంతతి వరకే దేవుడు ఇస్తూ వచ్చాడు, అందరికీ లేదు అది. అయినప్పటికీ ఏం చేశాడంటే తనకున్నటువంటి ఆ పలుకుబడి పెరిగి కొలది ఏమైందంటే మనసులో హృదయంలో గర్వించి చెడిపోయాడంట. ఈ హృదయంలో గర్వం ఏం చేసిందంటే దేవునికి శత్రువుగా చేసేస్తూ వచ్చింది. నీకున్న తెలివితేటలను బట్టి, నీకున్నటువంటి బలాతిశయాలను బట్టి, నీకున్నటువంటి హౌస్ను బట్టి కానీ, నీకున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి కానీ, నీకున్నటువంటి బిడ్డలను బట్టి కానీ, నీకున్నదాన్ని దేని బట్టి గర్వించినా సరే మొట్టమొదటి నువ్వు శత్రువు ఎవరికి అయిపోతావు అంటే దేవునికి అవుతావు. గుర్తుపెట్టుకోవాలి, ప్రమాదకరమైనటువంటిది. కానీ దానికి ఆపోజిట్గా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు, దావీదు వలే మాకంత ఇచ్చింది నువ్వే, నువ్వు ఇచ్చిన దాంట్లోనే నీకు మరలా మేము కొంచెం ఇస్తున్నాం ప్రభు అని చెప్పడం. కలిగి ఉంది ఏది నువ్వు లేకుండా కలగలేదు కదా, నువ్వు ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలని కూడా ఆపోజిట్ వేలో చెప్పొచ్చు. దేవుని స్తుతించవచ్చు, దేవ నీవు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి నీకు వందనాలని చెప్పొచ్చు, నీవు ఇచ్చినటువంటి కీర్తిని బట్టి కానీ, ప్రతిష్టను బట్టి కానీ, లేకపోతే అధికారాన్ని బట్టి కానీ, ప్రతి దాన్ని బట్టి కూడా, నువ్వు ఇచ్చినటువంటి పాస్టింగ్ చేసేటువంటి సేవను బట్టి కూడా దేవుణ్ణి స్తుతించవచ్చు. నేను సేవకుని కాబట్టి ఏది చేసినా చెల్లిద్దు అనుకుని విర్రవీగితే కనుక ఆ దేవుడు ఏం చేస్తాడంటే నాశనానికి ముందు ఏం నడిచేది, గర్వం. గర్వించి హృదయంలో చెడిపోయాడు. మీలో ఎవరికైనా గర్వం ఉందా? కొట్టొచ్చినట్టు కనబడుతుంది, కొట్టొచ్చు. నన్నెంత మాట అంటారా, ఏముంది నీలో,
తెలియదు అది నీకు. పోనీ అన్నారనుకో, దేని బట్టి అన్నాడో నాకు తెలియదు, ఓకే ఎప్పుడన్నా కనపడితే మాట్లాడదాం, నేనైతే అలా చేయలేదని సౌహృదంతో ఏమన్నారు. నన్ను ఎంత మాట అంటారా? అసలు నేనెంత, ఆడెంత, అసలు నీ బతుకెంత? డైలాగులు వింటున్నారమ్మా ఎవరన్నా? సో ఒక విశ్వాసగా అది మనకు తగినది కాదు, మన దేవునికి అప్పగించుకోవాలి. దావీదుని ఎంత తరిమినా సరే సౌలు రాజు ఏమన్నాడంటే, యెహోవా అభిషేకించిన వాని మీద నేను నా చెయ్యి ఎందుకైనా అన్నాడు, పగ తీర్చుట ఆయన పని. కాబట్టి 2 సార్లు చంపేసేటువంటి అవకాశం వచ్చినా సరే చంపకుండా విడిచిపెట్టాడు. ఎందుకు? దేవుడు అభిషేకించాడు కదా. సమూయేలు ప్రవక్తను పంపి, ఆ దీర్ఘదర్శిని పంపి, దేవుడు ఆ న్యాయాధిపతిని పంపి ఏం చేశాడు? అభిషేకిస్తూ వచ్చాడు. అరే నన్ను రాజు అయిపోమని దేవుడే ఆజ్ఞ ఇచ్చాడు, నన్ను చంపేద్దాం అనుకుంటున్నాడు, దొరకడిగా చంపేస్తే నేను రాజునే కదా అనుకోవచ్చు. అలా ఎప్పటికీ చేయలే. దేవుడే తన ఒడిలోకి తీసుకొచ్చే వరకు కూడా ఓపిగ్గా కనిపెట్టినటువంటి దావీదు. అందుకే దేవుడు అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు అయినటువంటి మనుషుని చెబుతూ వచ్చాడు. మనం ఎలాగ ఉంటుందంటే పక్కాగా ఇతరులను ఇబ్బంది పెట్టేసి కఠినంగా తీసేసుకొని, ఏంటి మనం తీసుకునేది ఈ లోకంలో? ఏమి తీసుకెళ్ళాం. కాబట్టి ఇక్కడ యాజకులు చేయవలసిన పని ఉజ్జియా చేద్దాం అనుకున్నప్పుడు దేవుడి నుంచి శిక్ష వచ్చింది. చూడండి ఒకసారి 19వ వచనం చూడండి. ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడే యాజకుల మీద కోపం చూపెను. యెహోవా మందిరంలో ధూపపీఠము ప్రక్క నతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ఎవరి నొసట? ఉజ్జియా రాజు నొసట కుష్ఠం పుట్టాను. కుష్ఠవాడు సమాజానికే దూరంగా ఉండాలి, ఇంకా మందిరంలో ఎంచుకుంటారు. కాబట్టి ఎలా ఉందంటే అక్కడ చూడండి 20వ వచనం చూడండి. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడు ఉండను గనుక వారు తడువు చేయక అక్కడ నుండి అతన్ని బయటికి వెళ్ళగొట్టిరి. బయటికి ఏం చేశారు? ఇప్పుడు వెళ్ళిపోమని బ్రతిమలాడారు, నీ తగదిది అన్నారు, వినలేదు. కానీ కుష్ఠరోగం రాగానే బయటికి వెళ్ళగొట్టారంటే అర్థం ఏంటంటే బలవంతంగా ఇష్టం లేకపోయినా. ఇంకో గొప్ప మాట చెప్పనా, దేవుడే మొత్తాడు అనేటువంటి విషయం ఉజ్జియా కూడా అర్థమైపోయింది. అదే వచనంలో చూడండి. యెహోవా తన్ను మొత్తునని ఎరిగి బయటికి వెళ్ళుటకు తానును త్వరపడ్డాడు. అరే చెప్పినప్పుడే మానేది ఎంత బాగుండు. ఇది నీకు తగని పని, ఇది యాజకుల పని, నువ్వు చేయకూడదు అన్నప్పుడే విని ఉంటే గౌరవంగా ఉండేది. అవునా నేను ఎలా ప్రవర్తించినట్టు, సారీ నన్ను క్షమించండి అని చెప్పి రాజు ఒకరు వందతనం కంటే వేరేగా ఉండేది. గౌరవంగా బయటికి వెళ్ళిపోను, దేవుని శిక్ష రాకుండా. కానీ కుష్ఠరోగం వచ్చేటట్లు అయింది. వాళ్ళందరూ వెళ్ళగొట్టాలని చూశారు, తనంతట తానుగానే ఎలాగొన్నాడంటే త్వరపడ్డాడట బయటికి వెళ్ళిపోవడానికి. ఎందుకంటే నేను ఇక్కడ ఉండకూడదు, కుష్టి పుట్టిందని. చచ్చిపోయే వరకు కుష్ఠరోగంతో బయట వెలుపుల ప్లేస్లో నుండి చనిపోయాడు. ఎవరు? ఉజ్జియా. రాజు ఏమయ్యాడు? ఇప్పుడు చనిపోయాడు. ఆరంభం ఎంత అద్భుతంగా ఉందో అంత అద్భుతంగా ఏమి అంతకంటే క్వైట్ ఆపోజిట్లో ఉంది. ఇటువంటి సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు రాజు చనిపోయాడు. పరిస్థితులు చూస్తే ఎలాగుందంటే అందరూ కూడా దేవుని మాట వినట్లేదు. ప్రజలందరూ ఉన్నప్పుడు యెషయాకి దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మనం చూసిందంతా ఏంటి? బ్యాక్గ్రౌండ్. యెషయా గ్రంథం 6వ అధ్యాయానికి రండి. ఇప్పుడు యెషయా గ్రంథము 6వ అధ్యాయం ఇప్పుడు మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథము 6వ అధ్యాయానికి వస్తే మనకు అర్థమవుతుంది. మొదటి వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం ప్రభు ఆసీనుడి ఉండగా నేను చూచితిని. ఇప్పుడు ఏం అర్థమవుతుందంటే ఇటువంటి గొడ్డు పరిస్థితులు ఉన్నప్పుడు, క్రైసిస్ ఏర్పడినప్పుడు, కియోస్ అంటారు, అంటే అది గందరగోళం కింద ఉన్నటువంటి పరిస్థితులు అనమాట. ఎటువంటి గందరగోళం పరిస్థితులు అంటే దేవుడు ఒక జనాంగాన్ని తీసుకొచ్చిన ఆ జనాంగం అంతా దేవుని నిబంధన ఉల్లంఘించి వారి ఇష్టానుసారంగా బ్రతికేస్తూ ఉన్నారు. రాజు కూడా ఏం చేశాడంటే దేవుని ఆజ్ఞని మీరి బలిపీఠం మీద ధూపార్తిని వేసేయడానికి వెళ్ళిపోతూ వచ్చాడు. సో దేవుడు ఏం చేశాడంటే కుష్ఠరోగం రప్పించి తనే వెళ్ళిపోవాలని త్వరపడుతూ వచ్చాడు. వాళ్ళు కూడా బయట గెంటేయాలని నిశ్చయించుకున్నారు. బయట నుండి చనిపోయాడు. అటువంటిప్పుడు దేవుని సేవకుడైనటువంటి యెషయాకి దేవుడు ఏం చేశాడు? దర్శనాన్ని ఇచ్చాడు. ఎందుకంటే యెషయా ఏమనుకుంటున్నాడంటే ఇలా పరిస్థితులు వెళ్ళిపోతున్నాయి ఏంటి, రాజు సింహాసనం మీద లేకుండా చనిపోయాడంటే ఇప్పుడు తన దర్శనం ఏం చూస్తున్నాడంటే తన కుమారుడు అవుతాడు నెక్స్ట్ టైం. కానీ అసలైనటువంటి రాజు ఎవరంటే ఎవరు? అత్యున్నతమైన సింహాసనం. ఈ భూలోకంలో ఉన్నటువంటి సింహాసనాలు కాదు. నువ్వు కూర్చున్నటువంటి ఆఫీసులో కూర్చి ఏదో సింహాసనం అనుకోకూడదు. ఈ సీటు సీఎం సీట్ ఏదో పెద్ద గొప్పదేం అనుకోకూడదు. ప్రైమ్ మినిస్టర్ సీట్ అంతకంటే గొప్పదేం కాదు. ఈ లోకంలో ఉన్నాయని కూడా దిగిపోతూ ఉంటారు, ఎక్కుతూ ఉంటారు, దిగిపోతూ ఉంటారు. అవునా కాదా? కానీ అత్యున్నత సింహాసనం ఒకటి ఉంది, అది పరలోక రాజ్యంలో ఉంది. ఆ సింహాసనం మీద ఉన్నటువంటి దేవుడు నిత్యము యుగయుగాలు సజీవుడు అయినటువంటి దేవుడు. ఆయనకి మరణము లేదు. కాబట్టి మొట్టమొదటి వచనంలోని 6వ అధ్యాయంలో ఏం చూస్తున్నాం అంటే ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం అత్యున్నతమైన సింహాసనం ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని.
ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగుర్చుండెను. ఎన్ని రెక్కలు ఉన్నాయి? 6 రెక్కలు ఉన్నాయి. శరాపులు అంటే కింద పుట్నోట్స్లో చూడండి, మహాదూతలను రాయబడి వచ్చింది. ఈ మహాదూతలు మీరు ప్రకటన గ్రంథంలో చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో చూడండి, ఆ రెక్కలకి కూడా కన్నులు ఉన్నాయని కూడా రాయబడుతూ ఉంటాయి, అవి కదులుతున్నాయని రాయబడుతూ ఉంటాయి. ఈ మహాదూతలు అన్నమాట. ఈ మహాదూతలు 2 రెక్కలతో ముఖాన్ని ఎందుకు కప్పుకుంటున్నాయి చెప్పగలరా ఎవరన్నా? దేవుని పరిశుద్ధతను చూడలేక, ఆయన సన్నిధిలో నిలబడలేక దేవదూతలు ఏం చేస్తున్నాయంటే ముఖాన్ని కప్పెట్టుకుంటూ ఉన్నాయి. ఇంకా ఏం చేస్తున్నాయంటే దేవుని సన్నిధిలో ఉన్నాయి కాబట్టి తమ యొక్క శరీరాన్ని కూడా కప్పుకుంటూ ఉన్నాయి. అంతటితో ఆగట్లేదు. 2 రెక్కలతో ఏం చేస్తున్నాయి అంటే ఎగురుతున్నాయంట. ఎగురుతూ నోటితో ఏం చేస్తున్నాయంటే గాన ప్రతిగణలు ఏం చేస్తున్నాయి, సైన్యులకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగణాలు చేస్తుంటే ఆ మందిరం యొక్క పునాదులు గడపలు ఏమైనాయి అంట, కదిలిపోతున్నాయంట. ఇది ఎవరు చూస్తారంటే యెషయా భక్తుడు చూస్తున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి దర్శనం ఇది, ఎంత భయం గొల్పించేటువంటి దర్శనం ఇది. మహాదూతలు రెక్కలతో కప్పుకోవడం కానీ, తమ శరీరాన్ని కప్పుకోవడం కానీ, ఆయన సన్నిధులు ఎలా బిహేవ్ చేయాలో దూతలకు అర్థమవుతుంది. ఈ భూ సంబంధమైన రాజుకి అర్థం కాలే, దేవుడే ఇచ్చాడు ఓకే, కానీ అర్థం కాలే ఎలా ఉండాలో ఉజ్జయకి. కానీ శరాపులు ఉన్నటువంటి మహాదూతలకి దేవుని సన్నిధులు ఎంత భయభక్తులతో ఉండాలో, కన్నులతో కప్పుకోవడం కానీ, రెక్కలతోటి కన్నుల్ని, తమ యొక్క కాళ్ళను కప్పుకోవడం కానీ, 2 రెక్కలు ఎగురుతున్నాయి. అర్థం ఏంటంటే వీఆర్ రెడీ ఫర్ డూయింగ్ యువర్ మినిస్ట్రీ. నువ్వేం ఆజ్ఞిస్తావు ప్రభా, మేము చేస్తామని రెడీగా ఎగురుతుంటాయి. ఎప్పుడు కూడా మనలాగా సోమరిపోతులాగా ఉండవు. మందిరానికి రావడానికి లేట్ అయిపోతూ ఉంటాం. ఎవరో వచ్చి పిలవాలి, నేను బుజ్జగించాలి, రారా నువ్వు రాస్తే మంచిది కాదు మంచిది కాదు. ఏంటి మంచిది? గుర్తిరగకపోతే ఎలాగ, మన మనుషులం కదా. సో అంతకంటే ఎక్కువ మాటలు మాట్లాడకూడదు. కాబట్టి దేవుని సన్నిధి అంటే ఏంటో అర్థం కావాలి. దేవుడు ఎంతవాడో అర్థమైతే నీ పాపస్థితి ఏంటో, ఎంత ఘోరమైందో నీకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడిని చూసినప్పుడు ఒక భక్తుడు ఏమన్నాడంటే పరిశుద్ధుడు 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 అని చెప్పారు. దేవునికి ఉన్న యాట్రిబ్యూట్స్ చాలా ఉన్నాయి కదా, ఆయన గుణ లక్షణాలు చాలా ఉన్నాయి. ప్రేమమయుడు 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 అని చెప్పలా. క్షమించేటువంటి దేవుడు, దయ కలిగినటువంటి దేవుడు, దయ కలిగిన దేవుడు, దయ కలిగిన నేను చెప్పలా. సర్వాధికారం కలిగినటువంటి దేవుడు, అది చెప్పలా. కానీ కొట్టొచ్చినట్టు కనపడేది ఏంటంటే నా సన్నిధిలో పరిశుద్ధత అన్నటన్నటికి తగినది. గుర్తుపెట్టుకోవాలి. ఆ పరిశుద్ధత లేక ఉజ్జయ మరణం అయిపోతూ వచ్చాడు. దేవుని సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలకి ఏంటంటే మీరు పరిశుద్ధులుగా ఉండేటకే పిలవబడ్డారు, అపరిశుద్ధులుగా ఉండడానికి కాదు. నేను పరిశుద్ధులు కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఓల్డ్ టెస్టిమెంట్ అదే చెప్తుంది. పేతురు పత్రిక చూసిన, తెస్సలోనికీయులకు రాయబడినటువంటి పత్రిక చూసిన, ఏది చూసినప్పటికీ కూడా ఏం చెప్తూ ఉంటుందంటే పరిశుద్ధులుగా ఉండడానికే మన పిలుపు కానీ, అపరిపూర్ణులుగా అపరిశుద్ధంగా ఉండడానికి కానీ, మలినమైపోయి పాప జీవితం జీవించడానికి దేవుడు మనం పిలుచుకోలేదని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పరిశుద్ధత దేవునికి ఎంత గొప్పదంటే వీటన్నిటికీ ఒక సెంటర్ పాయింట్ ఏదైనా ఉందంటే యాట్రిబ్యూట్ ఏంటంటే పరిశుద్ధత కూడుకున్నటువంటి విషయాలు అవన్నీ కూడా. మీకు అర్థమవుతుంది నా మాటలు? పరిశుద్ధుడు 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 అని ముమ్మారు ఎందుకు చెప్తున్నారంటే ఒక భక్తుడు ఏమన్నాడంటే తిక్తమై ఉన్నటువంటి దేవుడు కాబట్టి 3 సార్లు చెప్పక తప్పలేదు అన్నట్టుగా చెప్పాడు. సో పరిశుద్ధత ఎంత కీ రోల్ పోషిస్తుందో చూడు. హలో యవనస్తులారా, సరిగ్గా కూర్చోండి, మీరు సరిగ్గా వినాలి వాక్యాన్ని. అర్థమవుతుంది నా మాటలు మీకు? కొంచెం బోర్ కడుతూ ఉంటుంది వాక్యం కదా, పిట్టకథలు అయితే నవ్వుకోవచ్చు. పరిశుద్ధత చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగత జీవితంలో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, పర్సనల్ లైఫ్ విషయంలో కావచ్చు. ఏ విషయంలో పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేము. అసలు పరిశుద్ధత లేకుండా పరలోక రాజ్యానికి ప్రవేశం లేదు. కాబట్టి రాజు అయినటువంటి ఉజ్జియ ఇక్కడ మృతి నొందిన తర్వాత ఈ దర్శనం చూశారు. ఎవరు? యెషయా అనేటువంటి భక్తుడు చూశాడు. తర్వాత అది పరిశుద్ధతను తెలియజేస్తుంది. చూడండి, హబక్కుకు గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం కూడా దేవుడు ఎంత పరిశుద్ధుడో ఇక్కడ రాయబడుతూ వచ్చింది. చూడండి ఒకసారి. హబక్కుకు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం. నీ కను దృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కళంకమైనది కదా. చూసారా, దుష్టత్వాన్ని చూడలేనంత నిష్కళంకమైందంట ఆయన కను దృష్టి. రాజు విర్రవీగినట్టుండి యెహోవాకి అక్కడ ధూపార్తం వేయడం కానీ, లేకపోతే యాజకులు చేయవలసినటువంటి పని చేద్దామంటే దేవుడు ఎలా ఊరుకుంటాడో ఆలోచించండి. అందుకే కుష్ఠరోగము పుట్టించు. అతని కీర్తి దూరంగా వ్యాపించింది. నేనేమంటానంటే పరిశుద్ధ గ్రంథంలో తను చేసినటువంటి తప్పు కూడా రాయబడింది కాబట్టి ఇది కూడా చాలా దూరంగానే వ్యాపించింది. తన కీర్తి తను బ్రతుకున్న దినాల్లో వచ్చిందేమో, ఇప్పుడైతే తను చేసినటువంటి పాపం మనకు కూడా వినబడుతూనే ఉంది.
మనకు కూడా వినబడుతుంది. నువ్వు చూడు, నువ్వు చేసిన మంచి కంటే కూడా నువ్వు ఏదైనా తప్పు చేస్తే సమాజంలో చాలా త్వరగా వ్యాపిస్తుంది అది. పలానోడు ఎలాగంటండి, పలానోడు ఎలా చేశాడంటండి, పలానోడు ఎలా ఉన్నాడంటండి, పలానోడు పలానా పని చేశాడంటండి, పనికి మాలిన పని అనేటువంటి మాట ఎంత తీవ్రంగా వెళ్ళిపోతుందంటే నువ్వు ఎంత మంచిగా జీవించినా సరే నీ మంచి గురించి ఎవడ పక్కడికి చెప్పడం. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి ఏమనుకుంటాడంటే నేనున్న మంచితనం కంటే ఎవడో నాకంటే మంచివాడు ఉండకూడదు. కాబట్టి ఎదుటోడు నీకన్నా మంచిగా జీవించినా, పరిశుద్ధంగా జీవించినా, నీకంటే రాడికల్గా దేవుని ఆరాధించినా తను ఏమాత్రం హైలైట్ చేయకూడదు. ఎందుకంటే గర్వం, నేను తప్ప ఎవరు ఉండకూడదు, నాకే వచ్చేయాలి పొగడతలేని. ఇది దేవునికి ఇష్టమైనది కాదు. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధత చూసినప్పుడు హబక్కూకు గ్రంథంలో దుష్టత్వం చూడలేనంత ఉన్నాడు. పరిశుద్ధత అంటే ఏంటంటే సెట్ అపార్ట్ ఫ్రమ్ సిన్ అనమాట. అంటే నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకోవడం. ఇది ఎక్కడ చెప్పొచ్చు? పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 9వ వచనం ఏముంటుందంటే చీకట్లోంచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడిని గుణాతిశయములు ప్రచురపరిచిన నిమిత్తము. చీకట్లోంచి ఎక్కడ పిలిచాడంట? ఆశ్చర్యకరమైన వెలుగులోనికంట. దేవుడు ఏమన్నాడంటే మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, ఉప్పు వలే ఉంటారనలా. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందమ్మా? ఉప్పు వలే అని పోలిక కూడా కాదు, మీరు ఉప్పై ఉన్నారు అన్నాడు అంతే. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు అంతే. మరి నేను అడిగే ప్రశ్న ఏంటంటే నిజంగా మన వెలుగు సంబంధాలు జీవిస్తూ ఉన్నామా మన జీవితంలో? దేవుడు పరిశుద్ధుడు, నువ్వు ఆయన బిడ్డవైతే గనక, నువ్వు ఆయన కుమార్తెవైతే గనక నేను కూడా పరిశుద్ధుడినే అనగలమా మనం? బాప్తిసం తీసుకునే ముందు కళ్ళంట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి, కొన్నిసార్లు ఉపవాసం ఉంటూ ఉంటాం, తెల్లని వస్త్రాలు వేసుకుంటూ ఉంటాం. తొలి దినాల్లో ఉన్నటువంటి ప్రేమ అంతా ఏమైపోద్దో తెలదు. రాను ఏమొద్దంటే మందిరానికే రాం. దేవుడు అంటే భయమే ఉండదు. ఒక రకమైనటువంటి నిర్లిప్తత, దాన్ని ఏమంటారంటే ఎండిపోయినటువంటి జీవితం. దేవుడు అంటే, దేవుని సన్నిధి అంటే లెక్కలేనితనం. ఒకప్పుడు రహస్యంగా పాపం చేయడం, ఇంకా రాను ఏమైపోతుంది అంటే బహిరంగంగానే గొడవలకు వెళ్ళిపోతాం, బహిరంగంగానే దూషిస్తూ ఉంటాం, బహిరంగానే బూతులాడుతూ ఉంటాం. ఎందుకంటే నీ పాపాన్ని దాయలేనంత పెరిగిపోయింది నీ జీవితంలో. కాబట్టి నువ్వేం చేస్తున్నావు అంటే బహిరంగ చూపిస్తున్నావు నువ్వు. కానీ నీ పాపం అంతా ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తున్నాను. గుర్తెట్టుకో, ఉజ్జకి కుష్ఠరోగం రప్పించాడు, నీకేం రప్పిస్తాడో నాకు తెలియదు. నీ పాపము దేవునికి వ్యతిరేకంగా చేసేది అవుతుంది. ఎప్పుడంటే దేవుడు నేను రక్షించుకున్నప్పుడు, నీ కోసం అంత వెల ఇచ్చి కొనుక్కున్నప్పుడు, నీ ప్లేస్ బదులుగా ఆయన నీ బదులుగా చనిపోయినప్పుడు, నీ స్థానంలో చనిపోయినప్పుడు, నిన్ను వెల ఇచ్చి కొనుక్కొని నిన్ను తన మందిరంలోకి చేర్చుకున్నప్పుడు, నా ఇష్టానుసారంగా జీవిస్తాను, నేను మందిరానికి రాను, నేను దేవుని ఎదుట పాపం చేస్తానంటే దేవుడు ఏం చేయడు? ఒప్పుకోడు కాదు, శిక్ష కూడా ఇస్తాడు నీకు. అమ్మ అర్థమవుతుంది నా మాటలు? అర్థమవుతుందా? కూర్చోను. సో ఇక్కడికి వచ్చినప్పుడు మొట్టమొదటి విషయం ఏం చూస్తున్నాం అంటే హోలీనెస్ చూస్తున్నాం. ఏం చూస్తున్నాం? హోలీనెస్, పరిశుద్ధత. ఎవరి పరిశుద్ధత? దేవుని యొక్క పరిశుద్ధత చూస్తున్నాం. తన సన్నిధిలో ఉన్నటువంటి మహాదూతలు ఎలా ప్రవర్తిస్తున్నాయో చూస్తూ ఉన్నాం. రెండోది ఏం చేస్తున్నాం అంటే ఈ దర్శనాన్ని చూసినటువంటి యెషయా దేవుని పరిశుద్ధతను కన్నులారా చూసినప్పుడు ఏమన్నాడు చూడండి ఒకసారి. 5వ వచనం, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని, రాజును సైన్యాలకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకుంటుని. అంటే ఏమర్థమైందంటే దేవుని పరిశుద్ధతలో తన అపవిత్రమైన పెదవులు కలిగిన వాడని, తాను అపవిత్రమైనటువంటి జనుల మధ్య ఉన్నాడని. ఎందుకంటున్నాను ఈ మాట? బ్యాక్గ్రౌండ్ చూస్తాం ఆల్రెడీ. అక్కడ ఉన్నటువంటి యోధ వారందరూ ఎలా ప్రవర్తిస్తున్నారంటే దేవునికి ఆ కవనెంట్ని బ్రేక్ చేశారు, ఆ నిబంధనను ఉల్లంఘిస్తూ వచ్చారు, దేవుడు చెప్పింది నడుచుకోవట్లేదు, అపవిత్రమైన జనాంగం మధ్య ఉంటూ వచ్చాడు. అయితే అప్పటికి యెషయాకి తను అపవిత్రమైన పెదవులు కలిగిన తెలియదు. ఎప్పటి వరకు తెలియలేదంటే దేవుడు పరిశుద్ధత చూచే వరకు కూడా తను అపవిత్రుడు అనేటువంటి విషయం తెలియదు. నేను దేవుని సేవకుని కదా, ప్రవక్తని కదా, నేను బాగానే ఉన్నాను అనుకుంటాం. మనం కూడా అంతే. నీ జీవితంలో నీకున్నటువంటి భ్రష్టమైనటువంటి జీవితం, నీ పాప స్వభావం కావచ్చు, నువ్వు దేవునిపై తిరుగుబాటు చేసేటువంటిది కావచ్చు, వ్యభిచారం మనస్సు కావచ్చు, నీ చూపుల ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ, చెవుల ద్వారా వినేది కానీ, లేకపోతే ఇతరులపై చాడీలు చెప్పేటువంటి విషయం కానీ ఎంత ఘోరమైందో తెలియాలంటే అవి ఏవి లేనటువంటి దేవుని చూసినప్పుడు ఆ దేవుని యొక్క వెలుగులో ముఖకాంతులు ఏమవుతుందంటే నీ రహస్య పాపాలు బయటపడతాయి. పడినప్పుడు యెషయా ఏమన్నాడంటే ఫస్ట్ దేవుడిని పైకి చూశాడు, లుక్ అప్వర్డ్ అంటారు. తర్వాత ఏం చేయాలంటే పైకి చూసిన తర్వాత లుక్ ఇన్వర్డ్, నీలో నువ్వు చూసుకోవాలి, పక్కోండి కాదు. మెసేజ్ ఎవరైనా ఏం చెప్తున్నారు అనుకోండి, చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే ఇది వీడికి సంబంధించిందేరా,
ఇది వీడికి సంబంధించిన సూపర్. ఈరోజు నా భర్తకు సూట్ అయ్యే వాక్యం దేవుడు తన సేవకుడి ద్వారా చెప్పాడు, నీకు కాదు అనుకుంటారనమాట. ఇంకొకరు ఏమనుకుంటారు, నా భార్యకి సూటబుల్ వాక్యం ఇది. దేవుడు ఎప్పుడు అలా మాట్లాడాడు, నీతోనే మాట్లాడు. యెషయాకి సంబంధించి యెషయా గురించే చెబుతాడు. నీ పాపం నీకున్నదనే విషయం నీకు చెప్తాడు. బైబిల్ అంతట్లో పాపాన్ని చెప్పినటువంటి ప్రవక్త ఎవ్వరూ లేరు. ఒకవేళ పాపాన్ని బోధించకుండా వర్తమానం ముగిస్తూ ఉన్నాడంటే నువ్వు ప్రవక్త కాదంటే, నువ్వు దేవుని సేవకుడు కాదు కాబట్టి నువ్వు పాపాన్ని ఖండించట్లా. మనందరం ఒకటే అనే భావన, నేనంతా చాలా బాగున్నాను అనేటువంటి భావన మనలో ఇంతే, ఎంతకంటే ఎక్కువేం జీవిస్తాం అనేటువంటి భావన ఏం చేస్తుందంటే నీతో పాటు అందరిని నరకాన్ని తీసుకెళ్ళడానికి ఒక మార్గం అది. అందరూ కూడా వచ్చి పాపి వచ్చి దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని ప్రెజెన్స్ అనుభవించిన తర్వాత నేను పాపినని గ్రహించకుండా సంతోషంగా నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంటే అర్థం ఏంటి? బోధించేవాడు కూడా పాపంలో ఉన్నాడని అర్థం. అంతేనా? నా మాటలు మీరు ఎక్కివేస్తున్నారా? కొంచెం ఆర్చిగా ఉన్నాయా? ఇబ్బందిగా ఉందా? సత్యం అదే. మరి నేను ఏం చేసేదేమి లేదు. కాబట్టి యెషయా ఏం చేశాడంటే దేవుని పరిశుద్ధత చూశాడు, పైన ఉన్నటువంటి దేవుని చూసేటప్పటికి తనలో ఉన్నటువంటి పాపము కనబడుతూ వచ్చింది. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మీకు ఎప్పుడైనా దేవుని మందిరానికి వచ్చినప్పుడు మీలో ఉన్న పాపం కనబడిందా? ఎప్పుడన్నా ఒక్కసారన్నా దేవుడు నాతో మాట్లాడాడు, నేను ఈ పాపం చేస్తున్నాను, అరే ఇలా మాట్లాడకూడదు, దేవుడు మరల హెచ్చరిస్తున్నాడు, గర్వం ఉండకూడదు కదా, మనసును గర్వించి చెడిపోయాడంట కదా ఉజ్జియ, నేను కూడా ఇలా గర్వించిన సందర్భంలోనే ఇక్కడ ఉంటే నువ్వేం చేయాలంటే బలలో పాలు పంపులు పొందక మునుపు ఖచ్చితంగా పశ్చాత్తాపడాలి. నువ్వు ఎవరికి చెప్పవసరం, ఎవరికి నువ్వు అకౌంటబుల్, దేవునికి అకౌంటబుల్ నువ్వు. ఎందుకంటే దేవుడే నీ కోసం ప్రాణం పెట్టాడు. ఇక్కడ ఉన్న సేవకులు కానీ పెద్దలు కానీ ఎవరు అకౌంటబుల్ కాదు. దేవుని సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత ఏం చేయాలంటే బలలో పాలు పంపులు పొందాలి. లేదు ఇలాగే ఉంటాను, నేను ఇలాగే పాలు పంపులు పొందుతానంటే నువ్వు తీసుకునేటువంటి బలలో పాలు పంపులు అర్థమే ఉండదు. తను స్వపరీక్ష చేసుకోవాలట, తన్ను తానుగా స్వపరీక్ష చేసుకుని బలలో చేతులు వేయాలి. కొరింథీయులకు రాయబడిన పత్రిక మనం ప్రతి వారం చదివేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు రెండోది ఏమర్థమవుతుందంటే బ్రోకెన్నెస్ అన్నది అర్థమవుతుంది. మొట్టమొదటిది ఏం చెప్పానంటే ఏం చెప్పాను మీకు? హోలీనెస్. రెండో పాయింట్ ఏంటంటే బ్రోకెన్నెస్. బ్రోకెన్నెస్ అంటే ఏంటి అర్థం? నీ హృదయం పగిలిపోవాలంటే దేవుని చూసినప్పుడు. ఎలా పగిలిపోవాలంటే, నేను ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నానేంటి, నేను దేవునికి ఎంత దూరంగా జీవిస్తున్నానేంటి, నా మనసు ఎంత గర్వంతో నిండిపోయిందేంటి, నేను ఎంత పాపినేంటి, నా పెదవులు అపవిత్రమైనవి ఏంటి, నేను చెప్పకుండా మాటలు ఇతరులతో చెప్తున్నానేంటి, మాట్లాడుకున్నటువంటి మాటలు ఇతరులతో మాట్లాడుతున్నాఏంటి, నా భర్తతో ముచ్చటించవలసిన విషయాలు పక్క వ్యక్తితో ముచ్చటిస్తున్నానేంటి. అవునా కాదా? ఆలోచిస్తున్నారు ఎప్పుడన్నా? పాపం అది. అపవిత్రమైనటువంటి పెదలు కలిగిన వాడని యెషయా అంతటి భక్తుడే ఒప్పుకున్నప్పుడు మన జీవితంలో మనం ఎలా ఉన్నామో ఆలోచించాలి. కాబట్టి తను ఏమన్నాడంటే నేను నశించితిని అన్నాడు. ఎందుకంటే రాజును సైన్యములకు అధిపతి యెహోవా నేను కన్నులారా చూచితిని అనుకో. నేను ఎందుకంటే దేవుడిని కన్నులారా చూసి ఏ నరుడు బ్రతకలేడు కాబట్టి. కానీ ఇక్కడ యెషయా చూస్తే ఏమని చూశాడంటే దేవుడు తన దర్శనమందు చూశాడు. ఇంకా చూడండి మీరు, న్యాయాధిపతుల గ్రంథం 13 అధ్యాయంలో కూడా రండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 13 అధ్యాయంలో సంసోను యొక్క తల్లిదండ్రులు కూడా చూశానని చెప్పారు. న్యాయాధిపతుల గ్రంథం 13 అధ్యాయము 22వ వచనం నుంచి చూడండి. 13 అధ్యాయం 22 నుంచి. ఆయన యెహోవా దూత అని మానోహ తెలుసుకుని, ఎవరని? యెహోవా దూత అని మానోహ తెలుసుకొని, మనము దేవుని చూచితిము గనుక మనము నిశ్చయంగా చనిపోదామని తన భార్యతో అన్నాడు. ఏమన్నాడంటే యెహోవా దూత అని తెలుసుకున్నాడు అన్నాడు. మరలా ఏమంటున్నాడంటే దేవుని చూశాను అంటున్నాడు. మీకు అందుకే చాలాసార్లు రిపిటేషన్గా చెప్తున్నాను, ప్రీ ఇన్కార్నేటెడ్ జీసస్ క్రైస్ట్ అంటే యెహోవా దూతగా చెప్పబడుతూ వచ్చాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మానవుడికి లోకానికి రాకమునుపు, శరీర ధారణ దాల్చుకొనుపు యెహోవా దూత కింద చెప్పబడుతూ వచ్చాడు. గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందండి? మీరు ఆ వెలుగులో చదవకపోతే వాక్యం అర్థం కాదు, కన్ఫ్యూజ్ అయిపోతారు. యెహోవా దూతను చూసామని చెప్పాడు. అదే వచ్చిన కిందకు వస్తే మనము దేవుని చూచితిము గనుక చనిపోదాం అన్నప్పుడు మానోహ భార్య ఏమని చెప్పిందంటే చక్కని ప్రత్యుత్తరం ఇచ్చింది. నిశ్చయంగా చనిపోదామని తన భార్య తనగా అతని భార్య యెహోవా మనలను చంపగోరిని ఎడల ఆయన దహన బలిని నైవేద్యం మన చేత అంగీకరింపడు, ఈ సంగతులన్నిటిని మనకు చూపింపడు. అర్థమవుతుందమ్మా? దేవుడు ఏ సంగతులు తెలియజేసినా, దేవుడు ఏది చెప్పినా నిన్ను చంపేద్దామని కాదు, ఆ సంగతులను బట్టి దేవుడు జరగబోయే విషయాలు చెప్దామని. ఇప్పుడు ఈ పాప స్థితిలో నువ్వు హృదయంలో గర్విష్ఠమైపోయి ఉన్నావంటే దేవుడు నీకు ఉదయకాలం ఎందుకు వినిపించేస్తున్నాడు, నేను చంపేద్దామనా? కాదు కాదు కాదు.
నువ్వు పశ్చాత్తాపడాలని, నువ్వు మార్పు చెందాలని, నువ్వు దేవుని వైపు తిరిగినప్పుడు, నువ్వు అపవిత్రురాలు అని అపవిత్రుడు అని నువ్వు గ్రహించినప్పుడు, దేవా నీ పరిశుద్ధత నాకు కావాలని అడుగుతావు. అంతేనా? ఇప్పుడు నీకు లేనిది ఇతరులను అడుగుతావు. అవునా కాదా? ఇప్పుడు ఇంట్లో ఉప్పు అయిపోయిందండి, సడన్గా అయిపోయింది, అనుకోలేదు. మీరు ఏం చేస్తారు? కూర వండుతున్న మధ్యలో ఉంది, ఖచ్చితంగా ఉప్పు అడుగుతారు. ఎందుకు? వాడి దగ్గర ఉప్పు ఉంది కాబట్టి. ఉప్పు లేని ఏమైనా అడుగుతారా? అడగం కదా. అలాగే పరిశుద్ధత లేనటువంటి మనుషులు పరిశుద్ధుడైనటువంటి ఏకైక దేవుడిని అడగాలి. కాబట్టి ఏమన్నాడంటే, నేను అపవిత్రుడిని, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును, అపవిత్రమైనటువంటి జనుల మధ్య నేను నివసించిన వాడును, నేను నశించి తిని అని చెబుతున్నాడు. ఇదే విషయం మనం ఇంకా చూడొచ్చు. ప్రకటన గ్రంథంలో కూడా చూడండి. భక్తుడైనటువంటి యోహాను కూడా ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 17వ వచనం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 17వ వచనం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వల్ల ఆయన పాదముల వద్ద పడి తిని, ఆయన కుడి చేతిని నా మీద ఉంచి నా తిట్లను, భయపడకము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించేవాడను, మృతునైతును కానీ ఇదిగో యుగములు సజీవునై ఉన్నాను. ఈ మాట అన్నది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటే ఎవరిని చూశాడు ఇప్పుడు? యోహాను యేసుక్రీస్తు ప్రభువారినే చూశాడు. అందుకే ఏమన్నాడంటే, నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదం వద్ద పడితేనే. అంటే ఒకవేళ నీవు నేను దేవుని చూస్తే ఏమవుద్దంటే తగ్గింపు స్వభావం వస్తుంది. నువ్వు నేను దేవుని చూస్తే ఏమవుద్దంటే మన పాప స్థితిని గుర్తిరుగుతాం. నీవు నేను దేవుని చూస్తే ఏమవుతామంటే మన పాపాన్ని ఒప్పుకుంటాం. నేను అపవిత్రమైన పెదవులు కలిగి ఉన్నాను, అపవిత్రమైనటువంటి జనుల మధ్య నేను నివసించేవాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం. చూడండి, మరలా యెషయా గ్రంథము 6వ అధ్యాయానికి రండి. కాబట్టి తను చూసిన తర్వాత ఏమనంటే, నేను సైన్యాలకు అధిపతి యెహోవాను కన్నులారా చూచితిని అనుకున్నాడు. కాబట్టి నేను నశించి తిని అన్నటువంటి డైలాగు యెషయా చెప్పడం మనము చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో కూడా చాలామంది సేవకులు కానీ, సువార్థికులు కానీ, దేవుని వాక్యం బోధించేటువంటి వాళ్ళు కానీ, విశ్వాసంలో పెద్దలు అనేటువంటి వారు కానీ, సంఘ పెద్దలు కానీ ఎవరైనా ఉంటే ఏం చేయాలంటే, మొట్టమొదట దేవుని చూడగలిగినంత పరిశుద్ధత చూడగలిగినప్పుడు తాను ఎంత పాప గ్రహిస్తాడు కాబట్టి తన పాపం పోనట్లే దేవుని అడగగలుగుతాడు. రెండోది, ఎంతైతే పరిశుద్ధత విషయంలో దేవుని నుంచి పొందుకుంటూ జీవిస్తూ ఉన్నాడో అదే పరిశుద్ధతని ఇతరులకు బోధించగలుగుతాడు. ఎందుకంటే అక్కడ జరిగేటువంటి విషయం చూశాడు, ఎంత గంభీరంగా జరుగుతుందో ఆరాధన విషయంలో కానీ, దేవదూతలు కానీ వారి రివరెన్స్తో, భయభక్తులతో దేవుని ఎలా ఆరాధిస్తున్నా చూశాడు. కాబట్టి యెషయా కూడా నేను పాపని గ్రహించాడు కాబట్టి నా పాపం పోనట్లు కడగమన్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఫర్గివ్నెస్ ఇచ్చాడు. తర్వాత మొట్టమొదటి విషయం ఏం చెప్పాను మీకు? హోలీనెస్ అని చెప్పాను. రెండోది ఏం చెప్పాను? బ్రోకెనెస్ అని చెప్పాను. మూడోది ఏం చెప్పాను? ఫర్గివ్నెస్ అని చెప్పాను. అంటే నీ పాపస్థితి నువ్వు గ్రహించినప్పుడే నువ్వేం చేస్తావు అంటే నీ పాపను తొలగించుకోవడానికి క్షమాపణ దేవుని నుంచి పొందుకోగలనేటువంటి ఆలోచన నీకు నాకు వస్తుంది. కాబట్టి అందుకే యెషయా 6వ అధ్యాయంలో చూడండి, 7వ వచనం చూడండి. 6-7 వచనాలు చదువుతాం చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 6-7 వచనాలు. అప్పుడు ఆ శరాపుల్లో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయాను. అర్థమవుతుందమ్మా? నీ దోషం ఏమైంది? తొలగిపోయింది. నీకు ఏమైంది? ప్రాయశ్చిత్తం కలిగింది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మన నిమిత్తం ప్రాయశ్చిత్తార్థ బలిగా ఆయన అర్పించుకున్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. ఆయన నలగొట్టడానికి యెహోవాకి ఇష్టమైంది. అంటే అర్థం ఏంటి? నీకు పాపకి ప్రాయశ్చిత్తం కలగాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణం అవడం తథ్యం. బైబిల్ అంతా అదే చెబుతుంది. వధింపబడిన గొర్రెపిల్లగా ఆయన వర్ణించబడుతూ వచ్చాడు. వదకు తేబడినటువంటి గొర్రె కత్తిరించు అని ఎదుటి ఎలాగైతే మౌనంగా అయిపోతూ వచ్చిందో ఆయన కూడా మౌనం అయిపోతూ వచ్చాడు. ఎందుకంటే నీవు నేను నశించిపోకుండా ఉండాలని చెప్పి నీ పాపాన్ని తీసివేయడం కోసం, నా పాపం తీసివేయడం కోసం. అసలు ఆది కాండంలో చూస్తేనే చర్మపు చొక్కాయలు చేయడానికి దేవుడు జంతువును చంపని రాయబడుతూ వస్తుంది. చర్మపు చొక్కాయలు తీసాడంటే ఆది ప్రణాళికలోనే దేవుడు ఏమైతూ వచ్చాడంటే ఆ జంతువును పోలికగా చెప్పబడుతూ వచ్చాడు. ఇంకా చూస్తూ వస్తే అబ్రహాము ఇస్సాకును బలిచ్చేటప్పుడు గొర్రెపిల్ల లేదన్నప్పుడు, పొట్టే లేదన్నప్పుడు దేవుడే చూసుకుంటాడని చెప్పాడు. అక్కడ ఆ పొట్టేల కింద అంటే దేవుడే దహన బలికి దేవుడే కావాల్సిందని చూసుకుంటాడు. అలాగే యెహోవా దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నీ నా పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తార్థ బలిగా ప్రభువైన యేసుక్రీస్తు అని సిద్ధపరిచింది ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. నువ్వు నేనేం చేయాల? ఇంకా చెప్పాలంటే ముందుకు రానున్న దినాల్లో చూస్తే అలాగొచ్చేటప్పటికి పస్కా బలిపస్సుగా కూడా ఆయన ప్రకటింపబడుతూ వచ్చాడు. ఇంకా చూస్తే ప్రకటన గ్రంథం దగ్గరికి వస్తే వధింపబడినటువంటి గొర్రెపిల్లగా మనం చూస్తాం ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే నీ పాపాలకి ప్రాయశ్చిత్తం కలగడం కోసం, నా పాపాల ప్రాయశ్చిత్తం కావడం కోసం పరిశుద్ధుడైనటువంటి రక్తం చిందించబడాలి.
హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం చూస్తే రక్తం చిందింపబడకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పొచ్చు అంట. ఎంత డెడ్ ఈజీగా చెప్పొచ్చు అంటే సామాన్యంగా చెప్పొచ్చు. దీనికోసం నువ్వు సర్వపాపరిహార రక్త ప్రోక్షణం అనవసరంలా. తద్రక్తం పరమనే పునీదాన్ని బలియాగా ఎక్కడో శ్లోకాల్లో ఉంది, మన బైబిల్లో లేదు అన్నట్టు చెప్పవసరంలా. ఎక్కడుంది అది? బైబిల్లోనే ఉంది. రక్షణ గురించి చెప్పబడినటువంటి విషయాలు కానీ, ప్రతిదీ కూడా ప్రాయశ్చిత్తార్థం విషయంలో కానీ, అసలు దేవుడిచ్చినటువంటి ఒకే ఒక ఏకైక పుస్తకం ఏదంటే బైబిల్ మాత్రమే. గుర్తుపెట్టుకోండి. వేరే గ్రంథాల్లో క్రీస్తు ఉన్నాడు, ఈ గ్రంథంలో ఉన్నాడు అవసరంలా నీకు. కాపీ కొట్టిన పుస్తకాలు ఎక్కడో చోట క్రీస్తు గురించి ఛాయలు రాసుకుంటారు. నువ్వు గొర్రెని రాసుకుంటావు, మేకని రాసుకుంటారు. ఏంటంట ఉపయోగం? కాబట్టి దహన బలి కింద ఎలాగవ్వాలి, లేకపోతే ఎలాగవ్వాలని లేవి కాండంలో ఇవ్వబడినటువంటి ఆ దహన బలులు అన్నీ కూడా బైబిల్కి సంబంధించినటువంటి వాక్యాలు. దాన్ని వివరించడం నువ్వు బయట పుస్తకాలకు వెళ్ళవసరం అసలుకి. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ప్రాయశ్చిత్తం చేయడం కోసం ఆయనే అక్కడ దేవదూతను పంపగానే కారు తీసినటువంటి నిప్పుని తీసుకొచ్చి తన పెదవులకి తగలచేయగానే ఏమైందంట? పెదవులకి కలిగినటువంటి అపవిత్రతంతా పోయింది. అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి రక్తంలో కడుగుబడినప్పుడు నీకున్నటువంటి అపవిత్రత అంతా పోయింది. ఎందుకంటే రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడి ఉంది? కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. నువ్వు దేవుని వద్దకు వస్తేనే నీకు శిక్ష విధి లేదు. అదే రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని తండ్రి అయిన దేవుడు ఆయన మృతుల నుంచి లేపడని నీ హృదయం విశ్వసించినట్లా నువ్వు రక్షించబడతావు. రక్షణ కలగాలంటే తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రం కాదు, ఏదో ఉపవాస దినాలు పాటించినంత మాత్రం కాదు, మోకాళ్ళ మీద గుడెక్కేసినంత మాత్రం కాదు, నువ్వేదో దాన ధర్మాలు చేసినంత మాత్రం అంతకంటే కాదు. ఎందుకంటే మన నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డల వలె ఉంటాయి. నువ్వు చేసే దానం మురికి గుడ్డ లాంటిది. మురికి గుడ్డ ఎవడన్నా ముట్టుకుంటారండి? కాబట్టి నువ్వు ఆ పాపంలో ఉండి దేవునికి అర్పించేటువంటి అర్పణలన్నీ కూడా అలాగొన్నప్పుడు దేవుడు ఎందుకు ముట్టుకుంటాడు? ముట్టుకోడు దేవుడు. కాబట్టి నీకు రక్షణ రావాలన్నా, ప్రాయశ్చిత్తం కలగాలన్నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా తప్ప, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడూ రాడన్నాడంతే. ఎవడో రాడంటే ఎవడో రాలేడంతే. గొలగూడు రావడానికి 2 దారులు ఉన్నాయండి. గోపాలపురం నుంచి వెళ్ళొచ్చండి, దేవరపల్లి నుంచి వెళ్ళొచ్చు అని చెప్పొచ్చు మనం, లాజిక్లు. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేనే మార్గమును సత్యమును జీవం, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడను రాడంతే. ఏకైక మార్గం అంతే. అపోస్తలుల కార్య గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తలులు తేల్చి చెప్పారు, ఆకాశం కింద ఇవ్వబడిన ఏ నామమును మనం రక్షణ పొందలేము, ఈ నామమును మనము రక్షణ పొందగలమని తేల్చి చెప్పేశారంతే. క్లియర్ కట్. యేసు ప్రభు నందే నీకు రక్షణ, యేసు ప్రభు నంది మాత్రమే నీకు ప్రాయశ్చిత్తార్థ బలి, యేసు క్రీస్తు నందు మాత్రమే నీకు పాప క్షమాపణ కలుగుతుంది. ఆయన ద్వారా మాత్రం నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు, వేరే మార్గము లేదు. కాబట్టి ఇక్కడ ఆలోచిస్తూరండి, ఫర్గివ్నెస్ అనేటువంటి విషయం మనము చూస్తున్నాం. ఎందుకంటే యెషయా గ్రంథము 55వ అధ్యాయానికి రండి. క్షమాపణ ఎప్పుడు కలుగుతుందంటే మనం దేవుని వైపు తిరిగినప్పుడు క్షమాపణ పొందుతాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గమును విడువలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించను. ఎలా క్షమిస్తాడంట? బహుగా క్షమిస్తాడు ఆయన. మనం చూసినప్పుడు యోహాను వ్యభిచారం మంది పట్టబడిన స్త్రీని జనులందరూ తీసుకొచ్చారు. వాళ్ళందరూ పాపులే యాక్చువల్గా, కానీ ఆమె పట్టబడింది కనుక పాప అయింది. దొరికితే దొంగ, దొరకకపోతే దొర అంటారు కదా, ఆ పొజిషన్లోనే ఉన్నారు అందరూ. ఒక భక్తుడు ఏమన్నాడంటే, చాలామంది అవకాశం లేక కన్యలుగా ఉన్నారంట, కన్యకులుగా ఉన్నారంట. పురుషులు కూడా వర్తిస్తుంది ఈ మాట. అవకాశం లేక, కానీ దొరకరం కాబట్టి వారందరూ రాళ్ళ తీసుకొట్టాలన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, మీలో పాపం లేనివాడు మొట్టమొదట రాయివేయమని. అందరూ ఎవరైనా వేసారా? అక్కడన్నా యథార్థంగా ఉన్నారు వాళ్ళు. దేవుని ఎదుటి ఎవరు అబద్ధం ఆడడానికి సరిపోరు. చిన్నవాడు మొదలుకున్న పెద్దవాడి వరకు రాళ్ళు విడిచిపెడుతూ వచ్చారు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే పాపంలో పట్టబడిన స్త్రీని జాలి పడతాడు. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏ పాపలు ఉన్నప్పటికీ కూడా దేవుని యొద్దకు నువ్వు తిరిగితే, నేను పాపం చేశానని యెషయా ఏ విధంగా అయితే ఒప్పుకుంటూ వచ్చాడు, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన జనుల మధ్య జీవించేవాడను, నేను నశించితనని చెప్తూ వచ్చాడో,
అలా ఒప్పుకున్నప్పుడు నీ పాపను ఎక్కడైతే పడిపోతున్నావు ఆ పాపను ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ యందు జాలి పడతాడు. మనుషులైతే నిన్ను నిందిస్తారు, నీ మీద రాళ్ళు విసిరి కొట్టే చంపేయాలనుకుంటారు, వీళ్ళేదో పరిశుద్ధులు అన్నట్టు. ఇతరుల అవకాశం దొరికితే దాంతో ఆడేసుకుంటారు. నీ లూప్ హోల్ నాకు దొరికింది, నువ్వు ఇంకా నా చెప్పు చేతలు ఉండాలన్నట్టు ఆడుకుంటారు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే వారి యందు జాలి పడతాడు. ఎప్పుడు? యెహోవా వైపుకి తిరిగిన ఎడల. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఎలా క్షమిస్తాడంటే బహుగా క్షమించేటువంటి దేవుడు, మామూలుగా కాదు, నిన్ను బహుగా క్షమించేటువంటి దేవుడు. ఈ దేవుని యొద్దకు రాకపోతే నీకు రక్షణ ఎలా వస్తుంది చెప్పండి? నీ యందు జాలి పడేటువంటి దేవుడు ఎందుకు రాకపోతే ఎలా వస్తుందో చెప్పండి? నీ యందు దయ చూపించేటువంటి దేవుని ఎందుకు రాకపోతే నీకు పాపక్షమాపణ ఎలా వస్తుందో చెప్పండి? మీకు అర్థమవుతున్న నా మాటలు బోరు కొడుతున్నాయా? ఇబ్బందిగా ఉందా? ఉన్న మెటీరియల్ ఉన్నట్టే రా మెటీరియల్ చెప్పేస్తున్నావు, టెక్స్ట్ అంతా చెప్పేస్తున్నావు, ఎవరిస్తున్నాడు అన్నట్టు ఉందా? సత్యం అదే. నీకు ఎలా చెప్పాలి నాకు అర్థం కాదు, నాకు తెలిసినంత మటుకే చెప్తాను. ఫస్ట్ దేవుని చూడాలి. దేవుని చూసినప్పుడు నువ్వు ఎంత పాప గ్రహిస్తావు, నువ్వు ఎంత పాప గ్రహించినప్పుడు దేవా నా పాపం తీసివేయమని అడగడానికి నీకు ఆస్కారం వస్తుంది. ఎప్పుడైతే నువ్వు అడిగితావో దేవుడు నిన్ను క్షమించడానికి సమర్థుడు, నీ యందు జాలి పడతాడు, నిన్ను బహుగా క్షమిస్తాడు, మామూలుగా కాదు. అయితే నువ్వు ఆయన వైపు తిరిగి ఆయన యొద్దకు వచ్చినప్పుడు అంటే అర్థం ఏంటంటే నీ పాపల నిమిత్తం పశ్చాత్తాపడి నీ పాపను విడిచిపెట్టి ప్రభువా నేను పాపనని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మన పాపాలను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక. టైటిల్స్ ఏంటి ఆయనకి? ఆయన నమ్మదగిన వాడు కాబట్టి. నీ పాపం ఎవరి దగ్గరైనా ఒప్పుకుంటే ఇతరులు చెప్పి చాటింపేస్తారు, కానీ దేవుడు అటువంటి వాడు కాదు, ఆయన నమ్మదగిన వాడు, చాలా కాన్ఫిడెన్స్ ఉంచుతాడు. రెండోది ఏంటంటే నీ పాపాలు ఎన్నటికీ నేను జ్ఞాపకం చేసుకుని అంటాడు, నా వీపు తట్టు వేసాను అంటాడు, తూర్పుకి పడమర ఎంత దూరం అంత దూరపరిచాను అంటాడు, సముద్ర అగాధంలో పడవేస్తాను అంటాడు. ఎంత వండర్ఫుల్ గాడ్ ఆలోచిస్తుంటాడు. నువ్వు ఏ పాపం చేసి ఒప్పుకుంటే మరలా నువ్వు పాపం చేయని వాడిగా దేవుడు చూస్తాడు. నువ్వు క్షమించబడి నీ పాపను ఒప్పుకుని విడిచిపెట్టబడినప్పుడు, ఆ రక్తంలో కడుగుబడినప్పుడు నూతనంగా ఉన్నటువంటి హృదయం నీకు వచ్చేస్తూ ఉంటుంది, నూతన స్వభావం నీకు వచ్చేస్తూ ఉంటుంది. అసలు జీవితంలో పాపం చేయనటువంటి వాడిగానే దేవుడు చూస్తాడు. ఎంత గొప్ప దేవుడు ఆలోచిస్తారండి. కాబట్టి మనం దేవుని వైపు తిరుగుదాం, దేవుని యొద్దకు వద్దాం. 3 విషయాలు చెప్పాను. ఏం చెప్పానంటే హోలీనెస్ చెప్పాను, రెండోది ఏం చెప్పాను? బ్రోకన్నెస్ చెప్పాను, మూడోది ఏం చెప్పాను? ఫర్గివ్నెస్ చెప్పాను. 4వది ఏంటంటే యూజ్ఫుల్నెస్. అంటే ఎలాగో చూద్దాం చూడండి. 8వ వచనం చూడండి. అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీగా వింటిని, అంతటా నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుమనగా. ఎవరన్నారు ఇప్పుడు ఈ మాట? యెషయా అన్నాడు. ఇదివరకు తను ఏమన్నాడంటే నేను నశించాను, నేను అపవిత్రం పెదలు గలవాడిని, అపవిత్రమైన జనుల మధ్య జీవించేవాడిని అంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే మా నిమిత్తం ఎవరు వెళ్తారని దేవుడు చెప్పినప్పుడు ఏమన్నాడంటే నేనున్నాను అంటాడు. చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుమని చెప్తున్నాడు. నేను దేవుని సేవకు నువ్వు వెళ్ళాలంటే మొట్టమొదటి విషయం ఏమాలంటే నువ్వు దేవుడు ఎంత పరిశుద్ధుడు గ్రహించాలి. దేవుడు తన పరిశుద్ధత ఏంటో నీకు తెలియజేసినప్పుడు నువ్వు ఎంత పాపివో గ్రహిస్తావు. నీ పాపాన్ని అంత తీవ్రత నువ్వు ఖండిస్తూ వస్తావంటే దేవా నేను పాపిని, ఘోరమైన పాపిని నువ్వు ఒప్పుకుంటావు. ఎప్పుడైతే ఒప్పుకుంటావు దేవునికి క్షమాపణ వస్తుంది, నీకు తగిలిద్ది కాబట్టి నీకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఎప్పుడైతే ప్రాయశ్చిత్తం కలిగిందో నువ్వు అపవిత్రతంతా కోల్పోతూ వస్తావో, నువ్వు పరిశుద్ధుడు అవుతూ వస్తావు. ఏమంటావంటే దేవుడు తన పని ఉందని చెప్పినప్పుడు మొట్టమొదట గొంతెత్తిది ఎవరంటే కడగబడినటువంటి నువ్వే. పరిశుద్ధుడు నువ్వే కాబట్టి, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, దేవుడు నా పట్ల ఎంత గొప్ప కార్యం చేశాడు కాబట్టి, నన్ను వాడుకోవాలనుకుంటున్నాడు కాబట్టి నా నిమిత్తం ఎవరు వెళ్తారంటే ప్రభువా నీ పక్షంగా నేను ఉంటాను, చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుమంటారు అన్నమాట. అంటే ఇప్పుడు దేవుని సేవకు ఉపయోగపడే వాళ్ళు ఎవరు అర్థమైపోయింది కదా? ఎవరు? పాపంలో పొరులాడుతూ, లోకంలో తిరుగుతూ, బూతులాడుతూ, తాగుబోతులతో సహవాసం చేస్తూ, ఇష్టానుసారంగా ఈ లోక రాజకీయాల్లో మునిగిపోతూ, పాప జీవితంలో కొట్టుమిట్టాడుతూ దేవుని మందిరానికి రానివాడు సంఘ పెద్ద? చెప్పండి. ఎప్పటికీ కాలేరు. మేము ఎలాగైనా వచ్చేస్తాం, మేము వచ్చి ఒక రైస్ బత్త ఇచ్చేస్తాం, లేకపోతే ఏదైనా పండగలకి మేము కానుకలు ఇచ్చేస్తాం అంటే నీ కానుకలు తీసుకెళ్ళి ఏదైనా డ్రైనేజ్లో వేసుకో పట్టుకెళ్ళి. అవి తింటకి ఎవడో రావట్లేదు, పరిశుద్ధుడు ఎవడో ఒప్పుకోడు. అక్రమంగా సంపాదించినటువంటి ధనమంతా తీసుకొచ్చి దేవుని మందిరాన్ని కానుక ఇచ్చేస్తానంటే నీ కానుక ఎవరికి కావాలి? అసలు నువ్వెందుకు? మొట్టమొదటి నువ్వే కావాలంటాడు దేవుడు. ఇప్పుడు ధనవంతుడైనటువంటి యవనస్తుడైనటువంటి వ్యక్తి దేవుని యొద్దకు వచ్చినాడు. ఏమన్నాడు? నీకు ఒకటి కొద్దుగా ఉందన్నాడు. ఏమన్నాడు? నీకు కలిగిన ధనమంతా కూడా బీదలకు ఇచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించన్నాడు. దేవుడికి ఆ టైంలో మనమైతే ఏముందని తెలుసా? ఈయనకి లేదండి, లేకపోతే ఆ ధనంతో మంచి మందిరం కట్టేద్దామండి, పరిచర్కు ఉపయోగిద్దామండి. అటువంటి పరిచర్ దేవుడు ఇష్టపడ్డాడు. ప్రభు యొక్క రక్తంలో కడుగుబడినటువంటి వ్యక్తే.
దేవుని చిత్తానుసారంగా ఉన్నటువంటి వ్యక్తే. దేవుడు అంటే భయం కలిగినటువంటి వ్యక్తి ఏమంటాడంటే, చిత్తగించుము నేను ఉన్నాను, నన్ను పంపుము అని చెప్తాను. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, దేవుని మందిరంలో సేవ చేస్తున్నటువంటి ఏదైనప్పటికీ కూడా మందిరాన్ని కడకండి, మీరు చేపలు వేయండి, పాటలు పాడండి, వాక్యాన్ని వివరించండి, లేకపోతే పరిశుద్ధమైనటువంటి విషయాలు, కానుకల విషయాలు కానీ బలలో పాలు పంపులు చేసేటువంటి మనం యెషయాలాగా పరిశుద్ధంగా అయిన తర్వాతే నేనున్నాను, నన్ను పంపు, నన్ను వాడుకొని అడుగుతున్నామా? లేకపోతే ఎలా పడితే అలా బ్రతికేసి నేను ఉన్నాను, నన్ను కూడా ఏదో ఒకటి ఇవ్వండి, నాకు వంట చేస్తాను. నేనేమంటున్నానంటే, వంట చేసే వాళ్ళని క్రిటిసైజ్ చేయట్లా, మిమ్మల్ని ఎంకరేజ్ చేసే మాట ఏంటంటే, ముందు మీరు పవిత్రులైన తర్వాత రండి, మిమ్మల్ని మీరు కడుక్కున్న తర్వాత రండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకున్న తర్వాత రండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధులుగా దేవుని మందిరంలోకి వచ్చి చేర్చబడిన తర్వాత అన్ని పనులు నువ్వే చేసాయి, తప్పేసుకుంటాం మేమందరం. అంతే తప్ప అపవిత్రతతో దేవుని సేవించడం దేవునికి ఎంత మాత్రమో ఇష్టమో లేదు. అందుకే ఉజ్జి ఎందుకు చచ్చిపోయాడు? దేవుడు నియమించినటువంటి విషయాలను బట్టి గర్వించి మనసును చెడిపోయి అలా చేయడం మనం చూస్తాం. అందుకే ఇక్కడ ఇంకో మాట చూడొచ్చు, మీకు థియలాజికల్గా అర్థం అవడానికి ఇది వివరించి నేను ముగించేస్తాను సమయాన్ని బట్టి. ఇప్పుడు యెషయా చూసింది ఎవరని చెప్పండి అమ్మా? అసలు ప్రశ్న వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడు, నేను నశించిన రాజును సైన్యులకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూసేదని అనుకోండి. ఎవరిని చూశాడు? యెహోవాను చూశాడు. అయితే యెహోవా అనేటువంటి నామము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి కూడా ఉంది అనే సత్యం నీకు తెలియకపోతే దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం థియలాజికల్గా. అరే ఇదేంటి, యెషయా అంత భక్తుడే చూసినాడే రాశాడు, ఆరోగ్యంలో క్లారిటీగా యెహోవాను చూసినట్టే తండ్రి అయిన దేవుడిని అనకుండా నీవు మరలా యేసుక్రీస్తుని అంటున్నావంటే, యోహాను సువార్త 12వ అధ్యాయానికి రండి ఒకసారి. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఈ వివరణ ఇక్కడ ఇవ్వడం మనం చూస్తాం. యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 39వ వచనం చూడండి, 39 నుంచి 41 వరకు. అందుచేత వారు నమ్మలేకపోయారు, ఏలయనగా వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనసు మార్చుకుని నా వలన స్వస్థపరచబడకుండానట్లు ఆయన వారి కన్నులకు అంధత్వం కలుగజేసి వారి హృదయం కఠినపరిచెను అని యెషయా మరి ఒక చోట చెప్పాను. యెషయా ఆయన మహిమని చూచినందున ఆయనను గురించి ఈ మాటలు చెప్పాను. ఏం చూశాడంట? ఆయన మహిమని చూశాడు. యెహోవా దూతగా చెప్పబడ్డాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, ఆయన మహిమతో కూడా పోల్చబడుతూ వచ్చాడు. బైబిల్ అంతట్లో ఈ సత్యం తెలుసు. ఎందుకంటే ఇదే సత్యం కొంచెం స్థిరపడడం కోసం ఒక రెఫరెన్స్లు చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు అంటే ఎన్ని కాలాలకు సంబంధిస్తుందో చూడండి. ఎవడను ఎప్పుడైనాను దేవుని చూడలేదంట. తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడు ఆయనను బయలుపరిచింది. దేవుని బయలుపరిచింది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు యెషయా చూసింది ఎవరనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. యోహాను భక్తుడు ప్రకటన గ్రంథంలో చూసింది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. న్యాయాధిపతుల గ్రంథంలో మానోహ తన భార్య యెహోవా దూతను చూస్తుంది, దేవుని చూస్తామంటే ఎవరిని చూస్తారంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని. ప్రీ ఇన్కార్నేటెడ్ జీసస్ క్రైస్ట్ అంటాం. శరీర ధారణ జరగక ముందు ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని చూశారు. ఇంకా చూడండి, ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం చూడండి, చాలా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు 5వ అధ్యాయం 37వ వచనంలో చాలా క్లారిటీ వస్తుంది. మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరిస్తున్నారు సాక్ష్యం? తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? మీరు ఏ కాలమందైనా ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదంట. తండ్రి ఏం చెప్తున్నాడంటే, నన్ను ఎవడో చూడలేదు, నా స్వరం వినలేదని ఎవరు చెప్తున్నారు? తండ్రి నన్ను గురించి ఇస్తున్నాడంటే అర్థం ఏంటంటే, మీరు విన్న స్వరం యేసుక్రీస్తు ప్రభుది, మీరు చూసింది యేసుక్రీస్తు ప్రభుది అన్నట్టు. మీకు అర్థమవుతుంది ఆ మాట? మరలా చదవనా 37వ వచనం. మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నన్ను గురించి ఎలా ఇస్తున్నాడంటే ఆయన, మీరు ఏ కాలమందైనా తండ్రిని చూడలేదు, ఆయన స్వరం వినలేదు. అది అర్థం. అది ఆయన స్వరం వినలేదు, ఆయన్ని చూడలేదు, ఆయన స్వరూపం చూడలేదు, ఆయన ఎవరిని పంపినో ఆయన మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. ఇంకా చూడండి, ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయం 46వ వచనం చూడండి. పోనీ 6:46. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు, ఈయనే తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రిని చూసింది ఎవరు?
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈయనే చూశాడు, ఈయనే. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే తండ్రి యొద్ద నుంచి వచ్చినవాడు తప్ప మరి ఎవడనూ తండ్రిని చూసి ఉండలేదు. అంటే మన యోహాను సువార్తలో చూసింది ఎవరిని? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని యోహాను సువార్తలో చూస్తున్నాం. అదే విషయం యెషయా భక్తుడు 6వ అధ్యాయంలో కూడా చూసింది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. ఇంకా అర్థం కావడానికి లాస్ట్ వచనం చూడండి. తిమోతికి రాయబడినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. తిమోతికి రాయబడినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. పై వచనం కూడా చూడండి, 15 ఎండింగ్ భాగంలో. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభునై ఉన్నాడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రం వసించుచు అమరత్వం గలవాడు ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండినగా. ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని చూస్తూ వచ్చారు. కాబట్టి మనకున్నటువంటి ఈ లేఖన భాగంలో ఎండింగ్ వచనం ఏమని చూడాలంటే చూడండి, ఒక నిరీక్షణతో ముగిస్తాడు ఇక్కడ యెషయాకి కలిగినటువంటి దర్శనంలో. 6వ అధ్యాయానికి రండి ఒకసారి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం. దానిలో 10వ భాగం మాత్రం విడివబడినను అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె నుండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టాను. ఏం పుట్టిందంట? పరిశుద్ధమైన చిగురు పుట్టింది. అరే, అపవిత్రం జనులు అయిపోతూ వచ్చారు మీరు యోధా ప్రజలు. రాజు సహితం కూడా అపవిత్రుడైపోతూ వచ్చాడు, కుష్ఠరోగం కలుగుతూ వచ్చింది. పరిస్థితులు చూస్తే దేవునికి నిబంధనను వారు మీరుతూ వచ్చారు, ఆ దేవునిపై తిరుగుబాటు చేస్తూ వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే అందరూ అపరిశుద్ధులుగా జీవిస్తూ వచ్చారు. అయితే ఎంతకాలం ఉంటుంది ఇలాగా మనుషులు వినబడకుండా వారు విననాలకుండరు అని చెప్పినప్పుడు పరిశుద్ధమైనటువంటి మొద్దు నుంచి పరిశుద్ధమైన చిగురు పుట్టిన. ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఒక సూచనగా కూడా ఉంటూ వచ్చింది. శేషించబడిన జనాంగం ఉంటేనే వస్తుంది. ఆ రాజు ఎలా ఉంటాడంటే శాశ్వత కాలం పరిపాలిస్తాడు, దావీదు సంతతి నుంచి వస్తాడని ఎవరి కోసం రాయబడిందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కోసం రాయబడుతూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల విషయంలో యెషయా చూసిన దర్శనంలో ఈ ప్రజల మాట వినట్లేదు, వీళ్ళ హృదయం క్రొవ్వుపోతూ వచ్చింది, వీరి చెవులు మందమైపోతూ వచ్చాయి, వీరు ఎంత మాత్రం కూడా ఉండరు, వీళ్ళు చెరపట్టబడుతూ వస్తారు, ఇందులోంచి వెళ్ళగొట్టబడుతూ వస్తారంటే ఎక్కడికి వెళ్ళిపోతూ వచ్చారంటే యోధా ప్రజలు ఎక్కడికి వెళ్ళారమ్మా? యోధా ప్రజలు ఎవరి చెరలోకి వెళ్ళారు? బబులోని చెరకు వెళ్ళిపోతూ వచ్చారు. పరిశుద్ధ జనాంగమని దేవుడు 70 సంవత్సరాలు ఎక్కడ ఉంచాడంటే బబులోని చెరలో ఉంచి శాసన్న మట్టుకు ముంచుకుంటూనే వచ్చాడు దేవుడు. బైబిల్ అంతట్లో చూస్తాం. అయితే దేవుడు ఏమన్నాడంటే అక్కడ నుంచి మొద్దు నుంచి ఏం పుడుతుందంటే పరిశుద్ధమైన చిగురు పుడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తాడు, అన్ని సమాప్తం చేస్తాడు, ఆయన ద్వారా నీతిగల జనాంగాన్ని మరలా ఆయన రక్షించుకుంటాడు అనే విషయంతో యెషయాకి కలిగిన భయాలన్నింటిలో నుంచి తన అపవిత్రతను పోగొట్టి తన పరిచర్య కోసం సిద్ధపరిచినటువంటి దేవుడు ఒక నిరీక్షణతో ముగించడం మనం చూస్తాం. ఎన్ని విషయాలు చూసాం? 4 విషయాలు. ఏం చూసాం? దేవుడు పరిశుద్ధుడు, హోలీనెస్ చూసాం. 2, తన పాపాన్ని చూసుకున్నాడు కాబట్టి పశ్చాత్తాపడ్డాడు కాబట్టి బ్రోకెన్నెస్ అని చూసాం, అంటే పగలగొట్టబడ్డాడు అనమాట, హృదయం పగలగొట్టబడితే వచ్చింది. 3వది ఏం చూసాం అంటే తన పాపాన్ని బట్టి పాపం ఉందనేటువంటి విషయం దేవుని ఎదుట ఒప్పుకున్నాడు కాబట్టి దేవుని యొక్క క్షమాపణ పొందుకుంటూ వచ్చాడు. ఫర్గివ్నెస్ అంటాం. కిందకు వచ్చేటప్పటికి ఎప్పుడైతే క్షమాపణ పొందుకుంటూ వచ్చాడో 4వ మాట ఏంటంటే మా నిమిత్తం ఎవడెళ్తాడో, మా నిమిత్తం సమాచారం ఎవడు చెప్తాడంటే చిత్తగించమని నేను నన్ను పంపండి. యూజ్ఫుల్నెస్ అనమాట. దేవుడు వాడుకునేటువంటి పరిశుద్ధమైన పాత్ర ఎప్పుడవుతుంటే నీ అపరిశుద్ధతను నీ అపవిత్రతను పోగొట్టుకున్నప్పుడు నీకు ప్రాయశ్చిత్తం కలిగినప్పుడు ఏమవుతుంటే దేవుడు వాడుకునే బహు పాత్ర అయిపోతాను, ఆయన పాత్రగా ఉంటాను. కాబట్టి ఈ రోజు విన్న వాక్య భాగాన్ని బట్టి చూస్తే తను దేవుణ్ణి ఆశ్రయించుకొలది వర్ధిల్లాడు, దేవుణ్ణి యథార్థంగా వెంబడిస్తూ వచ్చాడు. తన యొక్క కీర్తి ఎంతవరకు వెళ్ళిందంటే దూరంగా వ్యాపిస్తూ వచ్చింది. ఎందుకంటే ఆశ్చర్యకరమైనటువంటి సహాయము హిజ్కియాకి అందడం మనం చూస్తాం. ఉజ్జియాకి ఆశ్చర్యకరమైనటువంటి సంగతిగా దేవుని యొక్క సహాయం వచ్చింది. అయితే మనసును ఏం చేశాడు? గర్వించాడు. మన విషయంలో మనసును ఎవరు గర్వించకూడదు అనేటువంటి పాఠం నేర్చుకుంటూ వచ్చాం. మనల్ని దేవుడు వాడుకోవాలంటే మన అపవిత్రతంతా పోవాలి, మనం దేవుడిని కన్నులార చూడాలి, పైకి కన్నులార పరిశుద్ధం చేసినప్పుడు మనలో ఉన్న అపవిత్రతంతా పోయినట్లుగా మనం గ్రహిస్తాం. దేవుని ఎదుట మనం యోగ్యులుగా ఆయన పరిచర్య చేస్తాం, ఆయన కోసం ఉపయోగపడేటువంటి పాత్రగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.